నమస్తే, నా పేరు శాలిని. ఈ6 టీవీలో ఇప్పుడు హెడ్లైన్స్ చూద్దాం. జిల్లా వ్యాప్తంగా సీసీటీవీ కెమెరాల ఏర్పాటు ఒక ఉద్యమంలా కొనసాగాలి. అసెంబ్లీ సాక్షిగా బాధితుల ఆహాకారాలు, విద్యార్థి తౌషిక్ మృతిపై న్యాయం. ప్రజల కోసం నిలబడే ప్రతి ఒక్కరూ ఉద్యమిలే. పవన్ కళ్యాణ్ ఆశయాలపై ఎంపీ ప్రసంగం. పేదల బియ్యంపై దందా, అధికారుల అండతో గుంటూరులో విచ్చలవిడిగా రేషన్ బియ్యం తరలింపు. పోలీసుల తీరుపై ఆగ్రహం. చిన్నారి మృతికి కారకులైన వారిపై హత్య కేసు ఎందుకు నమోదు చేయలేదని ప్రశ్న. జిల్లా వ్యాప్తంగా సీసీ కెమెరాల ఏర్పాటు ఒక ఉద్యమంలా కొనసాగాలి. జిల్లా వ్యాప్తంగా సీసీటీవీ కెమెరాల ఏర్పాటు ఒక ఉద్యమంలా కొనసాగాలని జిల్లా ఎస్పీ అఖిల్ మహజన్ పిలుపునిచ్చారు. ఈ రోజు ఆదిలాబాద్ పట్టణంలో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ సంయుక్తంగా అందజేసిన 37 అంటే 21 నూతన మరియు 16 రిపేర్ చేసిన కెమెరాలను జిల్లా ఎస్పీ అధికారులు డాక్టర్ల సమక్షంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ ఒక కెమెరా 100 మంది పోలీసులతో సమానంగా విధులను నిర్వర్తిస్తుంది. 24 గంటలు పర్యవేక్షణతో దొంగతనాలను, నేరాలను, ఘోరాలను అరికట్టవచ్చని, ఒకవేళ జరిగిన వాటిని ఛేదించవచ్చని ప్రతి ఒక్కరూ సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేసుకునే విధంగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. పట్టణంలో నూతనంగా ఎన్నికైన వార్డు కౌన్సిలర్లు తమ వార్డులలో కనీసం 10 కెమెరాలను ఏర్పాటు చేసుకునే విధంగా, అదేవిధంగా గ్రామాలలో ఎన్నికైన నూతన సర్పంచులు తమ గ్రామాలలో కెమెరాలను ఏర్పాటు చేసుకుని నేరాలను జరగకుండా అడ్డుకోవడానికి, ఒకవేళ జరిగిన నేరాలలో నిందితులను పట్టుకోవడంలో సీసీటీవీ కెమెరాలు కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు. పట్టణంలో ప్రస్తుతం 250 కెమెరాలు పనిచేస్తున్నట్లు తెలిపారు. కమాండ్ కంట్రోల్ సెంటర్ రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్ ఆధ్వర్యంలో 3 సిబ్బందితో 24 గంటలు పర్యవేక్షణతో కొనసాగుతుందని తెలిపారు. నూతనంగా ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాలను బస్టాండ్ నందు, రైల్వే స్టేషన్ నందు, మహాలక్ష్మివాడ, రిమ్స్ ప్రాంగణాల నందు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. వ్యాపార సంస్థల సంఘాలు, ఇతర సంఘాలు సీసీటీవీ కెమెరాల ఏర్పాటుకు జిల్లా పోలీసులతో సహాయ సహకారాలు అందించాలని పిలుపునిచ్చారు. ప్రస్తుతం ఉన్న మొత్తం సీసీటీవీ కెమెరాలను హైదరాబాద్లోని కమాండ్ కంట్రోల్ సెంటర్కు అనుసంధానం చేయడం జరిగిందని, సీసీటీవీ కెమెరాలు ప్రజల రక్షణ, భద్రతా బాధ్యతలను చేసే పోలీసులకు ఎంతగానో ఉపయోగపడతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆదిలాబాద్ డీఎస్పీ ఎల్ జీవన్ రెడ్డి, పట్టణ సిఐలు బి సునీల్ కుమార్, కె నాగరాజు, ఐఎంఏ అధ్యక్షుడు వెంకటరెడ్డి, డాక్టర్లు, రిమ్స్ ఆసుపత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ అండ్ మన ఆదిలాబాద్ పట్టణం డాక్టర్స్ హెల్ప్ తో దాదాపు 37 కెమెరాస్, దానిలో 21 కొత్త కెమెరాస్ అండ్ 16 ఓల్డ్ కెమెరాస్ రిపేర్ చేయడం జరిగింది. ఈ కెమెరాస్ అంటే చాలా ఇంపార్టెంట్ ప్రతి ఒక్కరికి, అంటే జస్ట్ మాత్రమే డాక్టర్స్కి కాదు. ఎందుకంటే వీళ్ళ పెట్టిన కెమెరాస్తో ఎక్కడైనా దొంగతనం అయితే పోలీసు ట్రేస్ చేయగలుగుతారు. ఇప్పుడు ఒక కెమెరా అంటే 100 పోలీస్మెన్ ఐజ్ లాగా ఉంటుంది. దయచేసి ఇప్పుడు ప్రతి ఒక్కరితో రిక్వెస్ట్, మ్యాక్సిమం కెమెరాస్ ఇప్పుడు ఐఎంఏ అట్లా అసోసియేషన్ లాగా అట్లా ముందు వచ్చింది. ప్రతి అసోసియేషన్ ఇప్పుడు దానిలో చాలా కిరాణా అసోసియేషన్, జ్యువెలరీ అసోసియేషన్, ఇంకా కూడా ఏమేమి మొబైల్ అసోసియేషన్ వీళ్ళు ఉంటారు, వీళ్ళు కూడా ముందు వచ్చి ఎట్లయినా అట్లీస్ట్ వాళ్ళు ఎంత కెమెరాస్ పెట్టగలుగుతారు అంటే కెమెరాస్ పెట్టించారు. రీసెంట్గా తెలంగాణలో మున్సిపల్ కౌన్సిలర్స్ కూడా వాళ్ళు ఎలెక్ట్ అయ్యారు. వాళ్ళకు కూడా రిక్వెస్ట్, ప్రతి ఒక్కరు వాళ్ళ వార్డులో అట్లీస్ట్ 10 కెమెరాస్ మీరు ఏర్పాటు చేస్తే మన దొంగతనం ఒకటి తగ్గిపోతుంది. ఎందుకంటే డిటరెన్స్ వస్తుంది. ఇది కాకుండా డిటెక్షన్లో కూడా మనకి చాలా హెల్ప్ వస్తుంది. తమ కుమారుడికి మృతికి న్యాయం చేయాలని కోరుతూ అసెంబ్లీ ముట్టడికి యత్నించిన విద్యార్థి తౌషిక్ తల్లిదండ్రులను పోలీసులు అరెస్టు చేశారు. సింగరాయకొండ మండలంలోని శ్రీ చైతన్య నవోదయ కోచింగ్ సెంటర్లో 6వ తరగతి చదువుతున్న తౌషిక్ మృతిపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మా బాబు చనిపోయే 5 నిమిషాల ముందు వరకు మాతో ఫోన్లో నవ్వుతూ మాట్లాడాడు. అంతలోనే ఆత్మహత్య చేసుకున్నాడని చెప్పడం వెనుక పెద్ద కుట్ర ఉంది. స్కూల్ వార్డెన్ కొట్టడం వల్లే మా బాబు చనిపోయాడు. దీన్ని ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారు అంటూ తౌషిక్ తల్లిదండ్రులు కన్నీరు మున్నీరయ్యారు. స్కూల్ యాజమాన్యం, విద్యాశాఖ అధికారులు మరియు పోలీసులు కుమ్మక్కై కేసును నీరుగారుస్తున్నారని వారు ఆరోపించారు. న్యాయం కోసం అసెంబ్లీ వద్ద ఆందోళన చేస్తున్న తల్లిదండ్రులను పోలీసులు బలవంతంగా అరెస్టు చేసి తుళ్లూరు పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ సమయంలో తల్లిదండ్రుల వెంట ఉన్న చిన్నపిల్లలు భయంతో వణికిపోయారు. ప్లీజ్ ఆంటీ, మా నాన్నను వదిలేయండి అంటూ పోలీసులు వేడుకుంటున్న చిన్నారుల దృశ్యాలు అక్కడ ఉన్న వారిని కలిచివేశాయి.
మాకేం తెలియదు అంటున్నారు సార్. జాయింట్ దగ్గరికి వెళ్తే చేస్తామమ్మా అంటున్నారు. జాయింట్ కలెక్టర్ దగ్గరికి వెళ్తే నాదేం లేదు, మొత్తం కలెక్టర్ చూసుకుంటున్నాడు, నన్ను అడగమాకండి నెట్టేశారు. మాకు వదిలిస్తున్నారు మమ్మల్ని బెదిరించింది సార్. మీ ఫీజు మీకు ఇప్పిస్తాము అది ఇది అంటే ఫీజు ఇప్పిస్తే పిల్లడు వస్తాడు సార్. చెప్పండి, చంపిన వాళ్ళకి శిక్ష పడాలి సార్, అంతే. మిమ్మల్ని ఏమైనా చేస్తాము, మీ ఇష్టం వచ్చిన చోట చెప్పుకోండి అని భయపెడుతున్నారు సార్ మమ్మల్ని. మేము మా డబ్బులు ఉన్నాయి మా దగ్గర, మిమ్మల్ని ఏదైనా చేసేస్తాం మేము, మీరేం చేసుకుంటారో చేసుకోండి బాబు. సార్ ఇదే 2009లో కూడా శిరీష అనే అమ్మాయిని చంపేసి ఆ అమ్మాయిని సెక్సువల్ గా హరాస్ చేసి రమణారెడ్డి అనే సారు సెక్సువల్ గా హరాస్ చేసి చంపేస్తే ఆ అమ్మాయి ఊరేసుకుంది, ఇంటికి వెళ్ళి ఊరేసుకుంటే ఆ అమ్మాయి ఫీజు అడిగానని చెప్పేసి అమ్మాయి ఊరేసుకుందని క్రియేట్ చేశారు సార్. ఆ అమ్మాయి వాంటెడ్ గా రమణారెడ్డి నా చావుకు కారణం అని రాసిపెట్టి మరి చనిపోయింది సార్. రమణారెడ్డి నా చావుకు కారణం అని రాసిపెట్టి చనిపోయింది సార్. ఎంత దారుణం సార్. పేదోడంటే బతకడానికి లేదా సార్ మన సొసైటీలో? ఎక్కడ సార్ న్యాయం ఎక్కడ ఉంది సార్ పేదోడికి? న్యాయము మేము ముస్లిమ్స్ అని ఇప్పుడు వరకు స్పందించనే లేదు సార్. ప్రతి ఒక్కరు నెట్టేస్తున్నారు మమ్మల్ని, ప్రతి ఒక్కరు నెట్టేస్తున్నారు సార్. మాకు ఎలాంటి ఎన్ని దిక్కులకి వెళ్ళినా మాకు న్యాయం జరగటం లేదు. జాయింట్ కలెక్టర్ దగ్గరికి వెళ్తే మాకే సంబంధం లేదు, మొత్తం కలెక్టర్ చూసుకుంటామన్నారు. ఇంకా మా దగ్గరికి రాక మాకన్నా చెప్పేశారు సార్. ఇంకెవరికి న్యాయం జరిగితేనే కదులుతాం సార్, లేకపోతే ఇక్కడే చేస్తామైనా తిరిగి అలసిపోయాం సార్. జిల్లాలు దాటి వచ్చాం సార్. ప్రకాశం జిల్లా మార్కాపురం జిల్లాగా మారింది. అక్కడి నుంచి వచ్చాం ఇక్కడికి. ఒక్క నిమిషం ముందు నాతో మాట్లాడారు సార్. అమ్మా బాగున్నావా అమ్మా, నవ్వుతూ బీచ్కి వెళ్దామమ్మా అని మాట్లాడినా 2 నిమిషాలు చంపేసి పై నుంచి కిందికి తీసుకొచ్చి పడేశారు సార్. రమణారెడ్డి కొడుకు చైతన్యారెడ్డి వాడు ఒక ఇంగ్లీష్ టీచర్ తో కలిసి ఉండడం వల్ల మా బాబు చూశాడు సార్. నేను ఒక పేరెంట్ దగ్గరికి వెళ్ళి, అయ్యా మా బాబుకి ఏం జరిగింది చెప్పండి అయ్యా, ఎలా ఊరేసుకున్నాడు చెప్పండి అయ్యా అంటే ఆ పేరెంట్ చెప్పాడు, మీ బాబు చూడరాంది చూశాడయ్యా. మీ బాబు ఆ ప్రిన్సిపల్ కొడుకు చైతన్యారెడ్డి ఆ టీచర్ తో ఇంగ్లీష్ టీచర్ తో కలిసి ఉండడం మీ బాబు చూడడం వల్ల అతన్ని గొంతులు చంపేశారు. 3 రోజుల ముందు కొట్టిందంటే అది ఇన్ఫ స్కేల్ తీసుకొని తల మీద కొడితే వాళ్ళు కనీసం జాగ్రత్త పడలేదు వాళ్ళ అమ్మ నాన్న. అది కోపం పెట్టుకొని ఆ అబ్బాయి బయట చెప్తున్నాడని పిల్లాడు కాబట్టి నోరు జారి పిల్లలతో చెప్పాడు. అది ఆ మనసులో పెట్టుకొని ఆ రోజు ముగ్గురితో స్కెచ్ చేసి చంపించాడు సార్. జనసేన పార్టీ ఉద్యమి సభ్యత్వ నమోదు కార్యక్రమంను రాజేంద్రనగర్ పూర్ణచంద్రరావు కమిటీ హాల్ నందు ఉద్యమి కార్యక్రమంను గుడివాడ జనసేన పార్టీ బూరగడ్డ శ్రీకాంత్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జనసేన నాయకులు మచిలీపట్నం పార్లమెంటు సభ్యులు వల్లభనేని బాలశౌరి విచ్చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీ బాలశౌరి మాట్లాడుతూ కొన్ని ఉద్యమాలు మాత్రం అధికారానికి మించి సమాజానికి సేవ చేయాలనే సంకల్పంతో పుడతాయి. అలాంటి ఉద్యమాల్లో ఒకటి జనసేన పార్టీ. ఈ ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్న ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రాజకీయాన్ని ప్రజాసేవగా చూడాలని తెలిపారు. ఒక ఉద్యమంలో తన వంతు పాత్ర పోషిస్తూ సమాజానికి మేలు చేసే వ్యక్తినే ఉద్యమి అంటారు అని తెలిపారు. జనసేన పార్టీలో కేవలం నాయకులే కాదు, గ్రామాల్లో పనిచేసే కార్యకర్తల నుండి పార్టీ అధినేత వరకు అందరూ ఉద్యములాగా పరిగణించబడతారు. ఓటు వేసే ఓటరైనా, సేవా కార్యక్రమాల్లో పాల్గొనే యువకుడైనా, సమస్యలపై స్పందించే కార్యకర్త అయినా, ప్రజల కోసం నిలబడే ప్రతి ఒక్కరూ ఉద్యములే. పార్టీ తరపున నాయకత్వ శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తారు. సమాజ సమస్యలను అర్థం చేసుకుని వాటి పరిష్కారంలో పాల్గొనేలా సభ్యులను తీర్చిదిద్దడం ఈ శిక్షణ లక్ష్యమని అన్నారు. ప్రమాదవశాత్తు మరణం సంభవిస్తే 5 లక్షల రూపాయల బీమా, 2 కాళ్ళు లేదా 2 చేతులు లేదా 2 కాళ్ళు కోల్పోతే 5 లక్షల రూపాయల బీమా, 1 కన్ను లేదా 1 చెయ్యి లేదా 1 కాలు కోల్పోతే 2.5 లక్షల బీమా, ప్రమాదవశాత్తు పూర్తి వైకల్యం కలిగితే 5 లక్షల బీమా అని, అదే కాకుండా ప్రమాదంలో గాయపడిన కార్యకర్తలకు 50,000 రూపాయల వరకు వైద్య చికిత్స బీమా కూడా అందిస్తారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గుడివాడ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ బూరగడ్డ శ్రీకాంత్, జనసేన నాయకులు సందు పవన్, పాలంకి సారథి, జనసేన పార్టీ వీర మహిళలు, జనసేన నాయకులు పాల్గొన్నారు. ఎవరినన్నా పెద్ద మంత్రులను కలవటానికి వెళ్ళినప్పుడు నేను జనసేన పార్టీ అని తెలిసి, పవన్ కళ్యాణ్ గారి యొక్క పార్టీ అని తెలిస్తే నాకు ఇచ్చే విలువ కూడా డెఫినెట్గా చాలా గొప్పగా ఉంది అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఎందుకంటే ఆయన మీడియాలో మాట్లాడినప్పుడు కానివ్వండి, వేరే ప్రదేశాల్లో మాట్లాడినప్పుడు కానివ్వండి,
ఢిల్లీ వచ్చినప్పుడు వేరే మినిస్టర్స్ తోటి కానీ ప్రధానమంత్రి గారితో కానీ ఇంటరాక్ట్ అయ్యేటువంటి విధానం కానీ చూస్తే ఆ మార్కులు ఆటోమేటిక్గా ఆయనతో పాటు మన జన సైన్యానికి కూడా వస్తున్నాయి అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను. సరే, నాకంటే ముందు మాట్లాడినటువంటి వాళ్ళన్నీ చాలా విషయాలు మాట్లాడారు. టైం నేను పెద్దగా వేస్ట్ చేయకుండా, మీ అందరికీ తెలుసు డెవలప్మెంట్ యాక్టివిటీస్ వ్యవహారం మచిలీపట్నం పార్లమెంటు పరిధిలో పోర్టు బ్రహ్మాండంగా నడుస్తూ ఉంది. దానికి రీసెంట్గా కూడా పోర్టు కనెక్టివిటీకి ఓన్లీ 10 కిలోమీటర్లకే 775 కోట్ల కేంద్ర ప్రభుత్వం నుంచి తీసుకొచ్చి గ్రీన్ ఫీల్డ్ రోడ్డు అలాగే ఫ్లైఓవర్స్ అన్నిటిని కూడా నిర్మాణం చేస్తే ఆ పోర్ట్ అయ్యే టయానికి ఈ రోడ్లు కూడా 216లో కానీ కలిపితే బ్రహ్మాండంగా పోర్టు ఆపరేషన్లోకి వస్తే కొన్ని వేల మందికి ఉద్యోగాల అవకాశాలు వస్తాయి. అదే రకంగా మన గుడివాడ పట్టణానికి సంబంధించి ఆల్రెడీ ఎన్నో సంవత్సరాల నుంచి పెండింగ్లో ఉన్నటువంటి ఒక ఫ్లైఓవర్ని ఇంక్లూడింగ్ ల్యాండ్ ఎక్విజేషన్తో సహా నితిన్ గడ్కరీ గారిని ఒప్పించి బ్రహ్మాండమైనటువంటి ఫ్లైఓవర్ని తీసుకొచ్చాం. అది వస్తే గుడివాడ పట్టణ ప్రజల యొక్క కష్టాలు కూడా తీరిపోతాయి. బ్రహ్మాండంగా ఒక ఫ్లైఓవర్ ఉంటుంది. దానికి తగ్గట్టుగానే టౌన్లో ఒక రోడ్డుకు కూడా దాదాపు 20 కోట్ల రూపాయలు ఇవ్వమని చెప్పేసి అడిగాం. అది కూడా దాదాపు వాళ్ళు ఇస్తూ ఉన్నారు. దాన్ని కూడా కంప్లీట్ చేస్తాం. అలాగే కంకిపాడు నుంచి గుడివాడకి ఇప్పుడు ఉన్నటువంటి రోడ్డు ఏదైతే ఉందో 2 కాలువల మధ్యలో ఉంటుంది. అది రోడ్డు వేసినా ఒక 2-3 సంవత్సరాలకి నిలబడదు కాబట్టి దాన్ని ఆలోచించి అలా కాదు, పొలాల మధ్యలో నుంచి గ్రీన్ ఫీల్డ్ రోడ్డు ఒకటి కానీ వచ్చినట్లయితే ఒక 6 లేన్ రైడ్ బ్రహ్మాండంగా ఉంటుంది. అప్పుడు విజయవాడ నుంచి మనకి గుడివాడకి జస్ట్ ఒక అరగంటలో వచ్చే విధంగా కూడా ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తాను. అయితే మనకి ఇప్పుడు ఔటర్ రింగ్ రోడ్ వస్తూ ఉంది. ఈ ఔటర్ రింగ్ రోడ్ వస్తే ఇంకా చాలా ఈజీ కాబట్టి దాని నుంచి కనెక్టివిటీ ఏ రకంగా తీసుకొని గుడివాడకు కలపొచ్చు అనేది కూడా మొన్న నేషనల్ హైవే వాళ్ళతో కలిసినప్పుడు కూడా డిస్కషన్ చేశాం. స్థానిక శాసనసభ్యులు కూడా వచ్చారు. మరి అందరం కలిసి కూడా దాన్ని డిస్కస్ చేశాం. పేదలకు ప్రభుత్వ పథకాల ద్వారా అందించాల్సిన రేషన్ బియ్యం గుంటూరు నగరంలో అక్రమంగా తరలిపోతున్న వ్యవహారం కలకలం రేపుతుంది. అధికారుల అండదండలతో కొంతమంది డిపో నిర్వాహకులు మధ్యవర్తులు కలిసి పేదల బియ్యాన్ని బ్లాక్ మార్కెట్ కు తరలిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో నిజమైన లబ్ధిదారులకు అందాల్సిన బియ్యం మధ్యలోనే మాయమవుతుందని స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గుంటూరు నగరంలోని ఆనంద్పేట ప్రాంతంలో ఉన్న 114 నెంబర్ రేషన్ డిపో వద్ద ఈ అక్రమ రవాణా జరుగుతుందని స్థానికులు చెబుతున్నారు. డిపోకు వచ్చే బియ్యం సంచులను రేషన్ కార్డుదారులకు ఇవ్వకుండా వాహనాల్లో లోడ్ చేసి ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారని సమాచారం. రాత్రి వేళలే కాకుండా పగటిపూట కూడా ఈ బియ్యం తరలింపు జరుగుతుందని స్థానికులు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం పేదల ఆకలి తీర్చేందుకు సబ్సిడీతో అందిస్తున్న రేషన్ బియ్యం ఇలా బ్లాక్ మార్కెట్ కు వెళ్లడం వల్ల అర్హులైన లబ్ధిదారులు నష్టపోతున్నారు. కొంతమంది కార్డుదారులు డిపోకు వెళ్లినప్పుడు బియ్యం లేదని చెప్పి తిరస్కరిస్తున్నారని కూడా ఫిర్యాదులు వినిపిస్తున్నాయి. దీంతో పేద కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయని ప్రజలు అంటున్నారు. అక్రమ రవాణా విషయంపై పలుమార్లు అధికారులకు సమాచారం ఇచ్చినా పట్టించుకోలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. కొంతమంది అధికారుల సహకారం లేకుండా ఇంత పెద్ద స్థాయిలో రేషన్ బియ్యం తరలింపు జరగదని వారు విమర్శిస్తున్నారు. పేదల కోసం ఉద్దేశించిన బియ్యాన్ని ఇలా దందాగా మార్చడం ప్రభుత్వ పథకాల పట్ల ప్రజల్లో అనుమానాలు కలిగిస్తుందని కూడా వారు పేర్కొంటున్నారు. జిల్లా యంత్రాంగం వెంటనే స్పందించి ఆనంద్పేటలోని 140, 114 నెంబర్ రేషన్ డిపోలో జరుగుతున్న అక్రమాలపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. నాగర్ కర్నూలు జిల్లా కుమ్మెర గ్రామంలో జరిగిన 2 నెలల చిన్నారి మృతి ఘటనలో బాధితులకు న్యాయం జరగలేదని ధర్మ సమాజ్ పార్టీ అధ్యక్షుడు బీసీఎస్సీ ఎస్టీ జేఏసీ చైర్మన్ డాక్టర్ విశారదన్ మహారాజ్ అన్నారు. చిన్నారి తల్లిదండ్రులు గణేష్, మౌనికలతో కలిసి రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ చైర్మన్ జస్టిస్ షామీం అఖ్తర్ను బీసీ పొలిటికల్ ఫ్రంట్ చైర్మన్ బాలరాజు గౌడ్, విశారదన్ మహారాజులు కలిసి ఫిర్యాదు చేశారు. 2 నెలల చిన్నారి మృతికి కారకులైన వారిపై హత్య కేసు నమోదు చేయలేదని, వారిని
ఇప్పటి వరకు అరెస్టు చేయలేదని కమిషన్ దృష్టికి తీసుకెళ్లారు. ప్రభుత్వం నుండి బాధిత కుటుంబానికి ఎలాంటి చేయూత అందలేదని తెలిపారు. నాగర్ కర్నూలు జిల్లా పోలీసులు న్యాయం చేయడం లేదని రాష్ట్ర డీజీపీని కలిశామని, కానీ ఆయన నుండి కూడా ఎలాంటి న్యాయం జరగలేదన్నారు. రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ దృష్టికి తీసుకెళ్లామని తెలిపారు. కమిషన్ నుండి అయినా బాధిత కుటుంబానికి న్యాయం జరుగుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ ఫిర్యాదును స్వీకరించిన కమిషన్ చిన్నారి హత్య ఘటనపై తీసుకున్న చర్యలపై నివేదిక సమర్పించాలని రాష్ట్ర డీజీపీకి ఆదేశాలు జారీ చేసింది. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత చిత్తూరు జిల్లా రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. గత 4 ఏళ్లుగా తప్పుడు కేసులతో తనను తీవ్ర వేధింపులకు గురి చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. న్యాయమే గెలిచింది, దేవుడి దయ సత్యం నా వైపు ఉండటం వల్లే కోర్టు నన్ను కేసు నుంచి డిశ్చార్జ్ చేసింది. 4 ఏళ్ల పోరాటం తర్వాత నాకు క్లీన్ చిట్ రావడం సంతోషంగా ఉంది. శ్రీవారి మొక్కు తిరుమల వెంకటేశ్వర స్వామి అంటే మాకు అపారమైన నమ్మకం. కేసు నుంచి విముక్తి లభిస్తే కాలినడకన స్వామివారిని దర్శించుకుంటానని మొక్కుకున్నాను. ఆ మొక్కు తీర్చుకోవడానికే నా కుటుంబ సభ్యులు జాగృతి సభ్యులతో కలిసి వచ్చాను. ఏపీ శ్రేభిలాషులకు ధన్యవాదాలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో తనను ఆదరించి ఘన స్వాగతం పలికిన శ్రేభిలాషులకు అభిమానులకు ఆమె ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఇదే సమయంలో కవిత ఒక కీలక విషయాన్ని వెల్లడించారు. త్వరలోనే మేము ఒక రాజకీయ పార్టీని ఏర్పాటు చేయబోతున్నాం. ఆ పార్టీకి మా భవిష్యత్తు ప్రణాళికలకు శ్రీవారి ఆశీస్సులు ఖచ్చితంగా ఉంటాయని నమ్ముతున్నానని పేర్కొన్నారు. కవిత చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో ఆసక్తికరంగా మారాయి. సికింద్రాబాద్ బన్సీలాల్పేటలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పర్యటన రాజకీయ రచ్చకు దారితీసింది. అప్పుడే మొదలైన మంచినీటి సమస్యలు, విద్యుత్ కోతలపై రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆయన నిలదీశారు. వేసవి సమీపిస్తున్నా ముందస్తు చర్యలు చేపట్టడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మండిపడ్డారు. చాచా నెహ్రూ నగర్లో కిషన్ రెడ్డి పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలకు సిద్ధమవగా బీఆర్ఎస్ నేతలు వారిని అడ్డుకున్నారు. స్థానిక ఎమ్మెల్యే, కార్పొరేటర్ లేకుండా ప్రారంభోత్సవాలు చేయడం ఏంటంటూ వాగ్వాదానికి దిగారు. దీంతో స్పందించిన కిషన్ రెడ్డి తాను కేవలం బస్తీ పర్యటనకే వచ్చానని, వివాదాలు వద్దని వారికి నచ్చచెప్పే ప్రయత్నం చేశారు. అడ్డంకులు ఎదురైనప్పటికీ కిషన్ రెడ్డి బస్తీలో పర్యటించి స్థానికుల సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. నూతనంగా ఏర్పాటు చేసిన కమిటీ హాల్ను సందర్శించారు. మంచినీటి కుళాయిలను ప్రారంభించి ప్రధాన కూడలిలో బీజేపీ జెండాను ఆవిష్కరించారు. బస్తీ సమస్యల పరిష్కారానికి తన పూర్తి సహకారం ఉంటుందని భరోసా ఇచ్చారు. ముఖ్యంగా బస్తీల్లో విచ్చలవిడిగా గంజాయి విక్రయాలు జరుగుతుండటంపై కిషన్ రెడ్డి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. డ్రగ్స్ పై ఉక్కుపాదం మోపుతామన్న సీఎం మాటలు నీటి మూటలయ్యాయని విమర్శించారు. మున్సిపల్ శాఖను తన వద్దే ఉంచుకున్న సీఎం కనీస అభివృద్ధి పనులను కూడా పట్టించుకోవడం లేదని ధ్వజమెత్తారు. వేసవి కాలం వస్తూ ఉంది. హైదరాబాద్లో ఒక దిక్కు మంచినీటి కొరత, మరొక దిక్కు విద్యుత్ కోతలు ప్రారంభమైనాయి. గతంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏ రకమైనటువంటి ఆర్థిక సంక్షోభం జిహెచ్ఎంసీలో ఉండేదో ఇప్పుడు కూడా పేద ప్రజలు నివసించేటువంటి బస్తీలలో అదే రకమైనటువంటి సమస్యలు ఉన్నాయి. విద్యుత్ బల్బులు కాలిపోతే కొత్తవి తీసుకురావడం కానీ, లేక వర్షపు నీటి కాలువల్లో పూడిక తీయడం కానీ ఈ సంవత్సరం ఇంతవరకు పూర్తి కాలేదు. డిసెంబరు నెలలోనే ఈ యొక్క వర్షపు నీటి కాలువలు కానీ, వర్షపు నీటి పైప్ లైన్లో కానీ పూడికలు సిల్ట్ తీసినట్లయితే వర్షం వచ్చినప్పుడు కొద్ది గొప్ప ప్రజలకు మరి ఉపశమనం కలిగే విధంగా నీరు ఆ కాలువలలో పైప్ లైన్లో వెళ్తుంది. ఈరోజు పూర్తి స్థాయిలో హైదరాబాద్లో ఎక్కడ చూసినా కూడా మనకు ఉండేటువంటి వర్షపు నీటి పైప్ లైన్లే తక్కువ, వర్షపు నీటి కాలువలు పూర్తిగా ఎంక్రోచ్మెంట్ అయిపోయినాయి. ఉన్న వాటిలో కూడా పూడిక తీయని కారణంగా ప్రతి నీటి చుక్క రోడ్ల మీద పారడంతో చిన్నపాటి వర్షాన్ని కూడా హైదరాబాద్ అతలకుతలం అవుతా ఉంది. ప్రజలు అనేక రకాల ఇబ్బంది పడతా ఉన్నారు. కాబట్టి ఈ సంవత్సరం ఇంతవరకు కూడా మరి కాంట్రాక్టర్లు వర్షపు నీటి కాలువల్లో పూడికలు తీసేటువంటి పని పూర్తి స్థాయిలో ప్రారంభం కాలేదు. ఒకవేళ తీసినా కూడా ఆ పూడిక మళ్ళీ మరి ఇతర ప్రాంతాలకు తీసుకెళ్ళాలి, అది కూడా తీయడం లేదు. కాబట్టి ప్రభుత్వము మరి ఇప్పుడు మనం ఆల్మోస్ట్ మార్చికి వచ్చేస్తా ఉన్నాం. మరి మరో 2 నెలల్లో మేలో జూన్లో వర్షాలు ప్రారంభమవుతాయి. ఈ తక్కువ సమయంలో ఇంత పెద్ద మహానగరంలో పూడికలు తీయడం అంటే సాధ్యమయ్యే పని కాదు. తీసినా కూడా అక్కడే పెడతారు, వర్షం రావడంతో మళ్ళీ ఆ యొక్క కాలువల్లోకి వెళ్తూ ఉంది. ఈ రకమైనటువంటి పరిస్థితుల్లో నేను జిహెచ్ఎంసీని, రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరేది ఒకటే. ఎందుకంటే ఈరోజు మున్సిపల్ వ్యవహారాల శాఖ మంత్రిగా ముఖ్యమంత్రి గారే స్వయంగా ఉన్నారు. కాబట్టి
హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ కాపాడుకోవాలంటే ఈరోజు ట్రాఫిక్ సమస్య కానీ, మంచినీటి సమస్య కానీ, వర్షపు నీటి కాలువల పునరుద్ధరించే కార్యక్రమం కానీ, వీధి లైట్లను రిప్లేస్ చేసే కార్యక్రమం కానీ, బస్తీలో ఉన్నటువంటి రోడ్లను పునరుద్ధరించే కార్యక్రమం కానీ వెంటనే చేపట్టాల్సిందిగా నేను ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను. ముఖ్యమంత్రి గారు హైదరాబాద్ గురించి అనేక రకాల విషయాలు చెప్తా ఉంటారు. కానీ నేను ఒకటే ముఖ్యమంత్రి గారిని సూటిగా ప్రశ్నిస్తున్నాను. 2 సంవత్సరాలుగా వీధి లైట్లు కాలిపోతే నిధుల కొరత కారణంగా కొత్త వీధి లైట్ బల్బులు వేయనటువంటి పరిస్థితి హైదరాబాద్లో ఎందుకుందో చెప్పాలి. కొన్ని వేల బల్బులు ప్రతి బస్తీలో కూడా, ప్రతి మెయిన్ రోడ్ల మీద కూడా, రాజ్భవన్ రోడ్డు తీసుకున్నా, అసెంబ్లీ ముందు తీసుకున్నా, హ్యాబిట్స్లో తీసుకున్నా, పోలీస్ కంట్రోల్ రూమ్ దగ్గర తీసుకున్నా కూడా ఇది వీధి లైట్లు వెలగనటువంటి పరిస్థితి ఉన్నది. ఖమ్మం జిల్లాలోని రిజర్వ్ ఫారెస్ట్ ప్రాంతాల్లో అటవీశాఖ ఏర్పాటు చేసిన కెమెరా ట్రాప్ల్లో ఇటీవల చిరుతపులి మరియు ఎలుగుబంటి సంచారానికి సంబంధించిన దృశ్యాలు నమోదయ్యాయి. ఈ పరిణామం జిల్లాలోని అటవీ పర్యావరణ వ్యవస్థలో వన్యప్రాణుల ఆరోగ్యకరమైన జీవనానికి నిదర్శనంగా నిలుస్తోంది. వన్యప్రాణుల జనాభాను శాస్త్రీయంగా పర్యవేక్షించడానికి మరియు జీవ వైవిధ్య నమూనాలను అర్థం చేసుకోవడానికి అటవీశాఖ నిరంతరం కృషి చేస్తుంది. ఖమ్మం జిల్లా పరిధిలోని అడవుల్లో మెరుగైన ఆవాస పరిస్థితులు మరియు పర్యావరణ సమతుల్యత వల్లే ఈ వన్యప్రాణుల ఉనికి సాధ్యమైందని అధికారులు తెలిపారు. గడిచిన ఏడాది కాలంగా ఖమ్మం జిల్లాలో వన్యప్రాణుల సంరక్షణ కోసం అటవీశాఖ పలు కీలక చర్యలు చేపట్టింది. వేసవి కాలంలో వన్యప్రాణుల దాహం తీర్చడానికి అటవీ ప్రాంతాల్లో శాస్త్రీయ పద్ధతిలో నీటి కుంటల నిర్వహణ, సమస్యాత్మక అటవీ ప్రాంతాలలో 360 డిగ్రీల నిఘా కెమెరాల ఏర్పాటు, అడవుల వేటను అరికట్టడానికి ముమ్మర తనిఖీలు నిర్వహించి నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కేసులు నమోదు చేయడం, అడవుల పర్యవేక్షణ మరియు వన్యప్రాణుల కదలికలను గమనించడానికి సరికొత్త డ్రోన్ టెక్నాలజీని వినియోగించడం, ప్రకృతిపై అవగాహన పెంచడం మరియు స్థానిక ప్రజలకు ఉపాధి కల్పించడం లక్ష్యంగా పులిగుండల ఎకో టూరిజం ప్రాజెక్టును అటవీ అంచున ఉన్న గ్రామాల ప్రజలు రాత్రి సమయాల్లో అడవిలోకి వెళ్లకూడదని, వన్యప్రాణుల ఆవాసాలకు ఇబ్బంది కలిగించవద్దని అటవీశాఖ విజ్ఞప్తి చేస్తుంది. నివాస ప్రాంతాల సమీపంలో వన్యప్రాణుల సంచారం కనిపిస్తే వెంటనే సమీప అటవీ అధికారులకు సమాచారం అందించాలని కోరారు. ఖమ్మం జిల్లా అటవీ సంపదను మరియు వన్యప్రాణులను కాపాడటంలో స్థానిక ప్రజలు తమ సహకారాన్ని కొనసాగించాలని కోరారు. జెనరిక్ మెడిసిన్ వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవని కూకట్పల్లి శాసన సభ్యులు మాధవరం కృష్ణారావు అన్నారు. ప్రధానమంత్రి జన ఔషధి యోజన కార్యక్రమంలో భాగంగా ఓల్డ్ బోయిన్పల్లిలో జెనరిక్ రెమెడీస్ ఆధ్వర్యంలో లక్ష్మీ నరసింహ జెనరిక్ మెడికల్ షాప్ ను మాజీ కార్పొరేటర్ ముద్దం నరసింహ యాదవ్ స్థానిక బీఆర్ఎస్ పార్టీ నాయకులతో కలిసి కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ జెనరిక్ మెడిసిన్ వాడటం వల్ల ప్రజలకు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవని, ఇంగ్లీష్ మందులతో పోలిస్తే 70 నుండి 80% తక్కువ ధరలలో జెనరిక్ మెడిసిన్ దొరుకుతుందని పేర్కొన్నారు. ఇంగ్లీష్ మందుల ఫార్ములాతో ఉండే జెనరిక్ మెడిసిన్ ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని, బోయిన్పల్లి ప్రజలకు అందుబాటులోకి తెచ్చినందుకు నిర్వాహకులను ఎమ్మెల్యే ఈ సందర్భంగా ఘనంగా అభినందించారు. నగరంలో చైన్ స్నాచింగ్ ఘటనలు కొత్త పద్ధతుల్లో జరుగుతున్నాయి. తాజాగా మల్కాజ్గిరిలో మరో ఘటన చోటు చేసుకుంది. న్యూ నల్లకుంటకు చెందిన శ్రీమతి మల్లవజ్జుల పద్మజ 57 సంవత్సరాలు ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం ఆమె తల్లి మహంకాళి లక్ష్మీకాంతం 85 సంవత్సరాలు మల్కాజ్గిరి పోలీస్ స్టేషన్ పరిధిలోని హనుమాన్పేటలో నివాసం ఉంటున్నారు. నిన్న సాయంత్రం సుమారు 5 గంటల సమయంలో 3 వ్యక్తులు, ఒక పురుషుడు, ఒక మహిళ, ఒక చిన్న పాప బాధితురాలు లక్ష్మీకాంతం ఇంటికి వచ్చారు. మాకు మీ ఇంట్లో ఏదైనా పనుందా, ఉంటే మీ ఇంట్లోనే ఉండి పని చేసుకుంటామని అడిగారు. ఆమె పని లేదని చెప్పినప్పటికీ వారిలో ఉన్న మహిళ పాపకు దాహం అవుతుంది, నీళ్ళు ఇవ్వండి అని కోరింది. దాంతో లక్ష్మీకాంతం ఇంట్లో ఉన్న ఫ్రిడ్జ్ దగ్గరికి వెళ్లిన సమయంలో వెనుక నుంచి వచ్చిన వ్యక్తి ఆమె నోట్లో గుడ్డ అరవకుండా చేసి ఆమె మెడలో ఉన్న సుమారు 2 తులాల బంగారు గొలుసును తెంపుకొని అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ ఘటనపై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇలాంటి కొత్త పద్ధతుల్లో మోసాలు, చైన్ స్నాచింగ్లు జరుగుతున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిన్న పొద్దున మధ్యాహ్నం 12 దాటిన తర్వాత 1 o'clock లోగా ఒక 2-3 వచ్చారు. ఒక మగాడు, ఒక ఆడది, ఒక చిన్న పిల్ల, 10 ఏళ్ళు 12 ఏళ్ళ అమ్మాయి వచ్చారు. వచ్చి నా దగ్గరికి వచ్చి, అమ్మ మీ ఇంట్లో పని ఉందట, ఎవరో చెప్పారు, మీకు పని కావాలంటే మేము చేస్తాము అన్నారు. అంటే మాకేమో పని అక్కర్లేదు, అక్కడ ఎవరో ఒక ఆవిడ చెప్పింది అన్నారు. నాకేమో పని అక్కర్లేదు, మాకు పని ఉంది, మీరు ఎంత ఇస్తారో అదే, నీకెందుకు, ఎంత ఇస్తే నీకెందుకు, మాకు 18,000 కావాలి, 18,000 ఇస్తే మేము ఉంటామన్నారు.
నాకు పని వాళ్ళు ఉన్నారు, మా అబ్బాయి వస్తాడు రాత్రి వేళ, నాకేం పర్వాలేదు, నాకు ఎవ్వరూ అక్కర్లేదు, వెళ్ళిపోండి అన్నాను. 2 సార్లు చెప్పాను. కాదు, ఎంత ఇస్తే అంత ఇవ్వండి, మేము మీ దగ్గర ఉంటామని మళ్ళీ అలాగని. అయినా కూడా వద్దని చెప్తే అప్పుడు ఏం చేశారు, వెళ్ళిపోమంటే వెళ్ళిపోతాం కానీ ఆ చిన్నపిల్ల మంచినీళ్ళు కావాలంటుంది, కొంచెం మంచినీళ్ళు ఇవ్వండమ్మా అన్నారు. అంటే నేను హాల్లో కూర్చున్న దాన్ని ఏదో వాళ్ళు హాల్లో ఉన్నారు, పిల్ల బయట ఉంది, గేటు బయట పిల్ల ఉంది, వీళ్ళిద్దరు లోపల ఉన్నారు. నేను అన్నా సరే మంచినీళ్ళు ఇస్తాను ఉండండి అని అనేసరికి వాళ్ళు ఏం చేశారు, నేను ఫ్రిడ్జ్ దగ్గర వంటింట్లో ఫ్రిడ్జ్ ఉంది, అక్కడికి వెళ్ళాను. అక్కడికి వెళ్ళి మంచినీళ్ళు సీసా తీద్దాం అనుకుంటున్నాను. ఎప్పుడు వచ్చాడో వాడు వెనకాలే వచ్చి ఇట్లా పట్టుకుని నోట్లో ఏదో కుక్కేసాడు, ఉండాలి కుక్కేసి చైన్ ఇట్లా లాగేసిపోయాడు, వెళ్ళిపోయాడు. బయట గొళ్ళెం పెట్టేశాడు. నేను బయటకు వచ్చి అడుగుదామంటే నాకు నోరు రావడం లేదు, అని వస్తున్నా కానీ నోట్లోంచి మాట్లాడటం లేదు, ఉక్కిరి అవుతాడు. అట్లా అయింది నాయన. మరి ఇంకా పిల్ల కూడా ఉంటుంది, 10-12 ఏళ్ల పిల్ల. నిన్నటి రోజు అనగా 4/3/2026 నాడు సాయంత్రం హనుమాన్ నగర్ మల్కాజ్గిరి పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి హనుమాన్ నగర్ ఏరియా నుంచి మాకు కంప్లైంట్ రావడం జరిగింది. కంప్లైంట్ ఉన్నటువంటి లక్ష్మీకాంతం అనే ఆమె వృద్ధ మహిళ, ఈమెకు 85 సంవత్సరాలు ఉంటాయి. ఈమె ఒంటరిగా ఇంట్లో ఉంటుండగా ఉన్న రోజు నిన్న సాయంత్రం ఒక జంట ఫ్యామిలీ వాళ్ళు ఇంట్లోకి వచ్చి పని కావాలి అని చెప్పేసి ఇంట్లో పని కోసం అని వచ్చి అడిగి, ఆ తర్వాత ఆమె ఒంటరిగా ఉన్నది గమనించి అందులో ఉన్నటువంటి మగ మనిషి వాళ్ళని తన ఫ్యామిలీని కిందికి పంపించేసి ఈ మహిళతో మంచినీళ్ళు కావాలి అని చెప్పేసి లోపలికి వెళ్ళి, ఆమె లోపలికి వెళ్ళగానే చూసి లోపలికి వెళ్ళి ఆమెతో పాటు వెనుకగా వెళ్ళి గట్టిగా నోరు మూసి ఆమె మెడలో ఉన్నటువంటి తులంన్నర బంగారం చైన్ని లాక్కొని పోవడం జరిగింది. దీనిపైన కేసు రిజిస్టర్ చేసి విచారణ ప్రారంభించడం అయినది. కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాదిగలకు అన్యాయం చేశారు. రాజ్యసభకు ఒక్కరిని కూడా ఎంపిక చేయకుండా మోసం చేశారని ఎంఆర్పీఎస్ అధినేత మందకృష్ణ మాదిగ అన్నారు. లోక్సభలో మాదిగలకు ప్రాతినిధ్యం లేదు. ప్రస్తుతం రాజ్యసభకు సైతం మాదిగలను ఎంపిక చేయకపోవడం బాధాకరం. తన రాజకీయ జీవితంలో మాదిగలు అన్ని వేళలా అండగా ఉన్నారని చెబుతున్న రేవంత్ మాదిగలను రాజకీయంగా అణిచివేస్తున్నారు. మాదిగలను మభ్యపెట్టి అనేక సందర్భాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం అణిచివేతకు గురి చేస్తుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మాదిగలకు లోక్సభ, రాజ్యసభలలో ప్రాతినిధ్యం ఉన్నప్పటికీ రేవంత్ సర్కార్లో వివక్షకు గురవుతున్నారని అన్నారు. తన స్నేహితుడైన వేం నరేందర్ రెడ్డిని ఎంపిక చేస్తున్నట్లు వార్తలు రావడం తమకు బాధ కలిగించాయి. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం తన సహజ వర్గీకరణ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం మాటపై నిలబడలేదు. గతంలో ఇచ్చిన ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లకు వర్గీకరణ అమలు చేస్తామని అన్నారు. ఎస్సీ వర్గీకరణ విషయంలో మాదిగలకు 9% మాత్రమే రిజర్వేషన్లు కల్పించి అన్యాయం చేశారు. మాలల ఒత్తిడికి తలొగ్గి రేవంత్ ఇదంతా చేస్తున్నారు. ఇటీవల కోదాడలో లాకప్ డెత్ లో మాదిగ బిడ్డ కర్ల రాజేష్ చనిపోవడంలో పోలీసుల పాత్ర ఉంది. చిత్రహింసలకు గురి చేసి చంపారు. ఇప్పటి వరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించకపోవడం దారుణం. ఎస్ఐ సురేష్ రెడ్డిని కాపాడడం కోసం ఇదంతా చేస్తున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఇలాగే మరియమ్మ లాకప్ డెత్ జరిగితే పోలీసులను వెంటనే విధుల నుండి తొలగించి ఆ కుటుంబాన్ని ఆదుకున్నారని అన్నారు. ఖబర్దార్ మాదిగ జాతి నమ్మక ద్రోహి రేవంత్ రెడ్డి, బుద్ధి చెప్తాం మాదిగలను మోసం చేస్తున్న కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్తాం. కాంగ్రెస్ పార్టీ మాదిగలకు అన్యాయం చేస్తున్న విధానానికి ఖబర్దార్. మాదిగ జాతికి నమ్మక ద్రోహం చేస్తున్న రేవంత్ రెడ్డి వర్ధిల్లాలి. పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గారి నాయకత్వం. ఎంఆర్పిఎస్. లోక్సభలో ఒక్కటి కూడా కేటాయించలేదు. అప్పటికే పార్టీ మారొచ్చిన మా మాల సోదరుడికి బిడ్డకు కొడుకు ఇచ్చారు. అప్పటికే వాళ్ళ ఇంట్లో 2 ఎమ్మెల్యేలు ఉన్నారు. బెల్లంపల్లి అండ్ చెన్నూరు నుంచి 2 ఉన్నారు ఆ కుటుంబంలో. ఆ కుటుంబంలో 2 ఎమ్మెల్యేలు ఉన్నా వాళ్ళ కొడుక్కే పెద్దపల్లి ఇచ్చారు. ఆడ మాదిగలు ఎంతో మంది ఎదురు చూశారు, ఇవ్వలే. ఇప్పియడంలో ఆయన పాత్ర ఉన్నది, రేవంత్ రెడ్డి గారి పాత్ర ఉన్నది. సిట్టింగ్ ఎంపీగా కాంగ్రెస్ లో చేరితే దయాకర్కు మాదిగ బిడ్డకు రాలే. కానీ అప్పటికే ఉండబడే ఇంకొక అమ్మాయికి ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీలో కడియం సైర్ కూతురికి ఇచ్చేశారు. సిట్టింగ్ ఎంపీకి ఇవ్వలే, ఓడిపోయిన మా ఇంద్రకి ఇవ్వలే.
మహిళకి ఇవ్వదలుచుకుంటే గన్పూర్లో కడియం సిఆర్ మీద ఓడిపోయిన ఇందిర ఉన్నది. సిట్టింగ్ ఎంపీగా ఇవ్వదలుచుకుంటే పసునూరు దయాకర్ ఉన్నాడు, ఇవ్వలే. ఇక 180% ఉండబడే నాగర్ కర్నూల్లో సంపత్ నుంచి మొదలుకుంటే ఎంతో మంది ఎంపీ టికెట్ కోసం ప్రయత్నం చేసినా కూడా రేవంత్ రెడ్డి గారు చొరవతోటే నిత్యం ఆయన చుట్టూ తిరిగే మల్లు రవికి మాత్రం ఇప్పించాడు. అనంతరం మాదిగలు నాకు అండగా ఉండడం వల్లనే నేను ఈ స్థాయికి ఎదిగిందని చెప్పి ఆయన బహిరంగ సభలో మాట్లాడిన ఉపన్యాసం ఈ రోజు నుంచి వైరల్ చేస్తాం. ఆయన జెడ్పీటీసీగా గెలవడానికి మాదిగలే ఎంఆర్పీసీ కారణం అని చెప్పిండు. ఆయన ఎమ్మెల్సీగా గెలవడానికి మాదిగలు ఎంఆర్పీఎస్ కారణం అని చెప్పాడు. ఆయన కొడంగల్ ఎమ్మెల్యే గెలవడానికి మాదిగలు కారణం అని చెప్పాడు. మల్కాజ్గిరి అతిపెద్ద నియోజకవర్గమైన మల్కాజ్గిరిలో గెలవడానికి మాదిగలు అందించిన సహకారమే కారణం అని చెప్పేశాడు. అంటే మాటలు మాదిగల వల్లనే ఆ స్థాయికి ఎదిగిందని చెప్పుకున్నాడు. కానీ ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత జరిగిన ఎన్నికల్లో, లోక్సభ ఎన్నికల్లో అసలు 3 పార్లమెంట్ స్థానాల నుంచి ఒక్క సీటు కూడా రాలేదు. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి E6 టీవీ.